తెలంగాణలోనే రెండో కేబుల్ బ్రిడ్జ్ అంటూ ఊదరగొట్టారు. బ్రిడ్జ్ ప్రారంభించిన ఏడాదిలోపే 6 సార్లు రిపేర్లు చేయాల్సి వచ్చింది. కరీంనగర్లోని తీగల వంతెనపై ప్రయాణం అంటే వామ్మో అంటున్నారు వాహనదారులు. బ్రిడ్జి పైన గుంతలమయమైన రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. మరమ్మతులకు నోచుకోని కేబుల్ బ్రిడ్జిపై ఏబిఎన్ కథనం. ఇదిగో ఇదే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి. హైదరాబాద్ లోని దుర్గం చెరువు పైన నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ తర్వాత తెలంగాణలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 220 కోట్లకు పైగా నిధులతో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కేబుల్ బ్రిడ్జిపై లైట్లను కూడా అమర్చింది. అయితే గత ఏడాది మార్చిలోనే కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభించిన కొద్ది రోజులకే నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. సిమెంట్ రోడ్డుపై వేసిన తారు కొట్టుకుపోయింది. గత ఏడాది కురిసిన వర్షాలకు బ్రిడ్జిపై ఉన్న రోడ్లు గుంతలమయంగా మారిపోవడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అప్పటి మంత్రి గంగుల కమలాకర్ కాంట్రాక్టర్లతో మాట్లాడి మళ్లీ కొత్త రోడ్డు వేయించారు. బ్రిడ్జికి మరమ్మతులు కూడా చేయించారు. అయినా సాంకేతికపరమైన లోపాలతో బ్రిడ్జిపై పదే పదే గుంతలు ఏర్పడుతున్నాయి. కరీంనగర్లోని మానేరు నదిపై ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణం ఇటీవల మరీ దారుణంగా తయారైంది. ఆర్ఎండ్బీ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఈ బ్రిడ్జి మరమ్మతులకు నోచుకోవడం లేదు. 500 మీటర్ల పరిధి ఉన్న ఈ బ్రిడ్జిపై ఎక్కడ చూసినా మొత్తం గుంతలే కనిపిస్తున్నాయి. సిమెంట్ రోడ్డుపై ఉన్న ఒక లేయర్ ను తొలగించి అదే బ్రిడ్జిపై పోశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేబుల్ బ్రిడ్జి పైన వీకెండ్ స్పెషల్ కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. అభివృద్ధి పేరుతో కరీంనగర్ మానేరు వంతెన పైన నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జి నాణ్యత లోపించి చాలా ప్రజలకు అసౌకర్యంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. 200 పైచీలకు కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జి ఈ రోజు చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నది. ఈ యొక్క వంతెన నిర్మాణం ప్రారంభంలోనే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి డివైడర్ అంతా కూడా పగిలి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే మొత్తం కూడా తారు కొట్టుకపోతా ఉన్నది. 4 పర్యాయాలు కొట్టుకపోయింది. ఎక్కడ పడితే అక్కడ గుంతలమయమైపోయినాయి. ఇలా ఈ యొక్క వర్షాలు వస్తే మొత్తం కూడా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచి ఎక్కడ ఆ యొక్క ఈ వంతెన పైన ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుడున్నటువంటి మంత్రి గంగుల కమలాకర్, స్థానిక మేయర్ సునీల్ రావు గారు ఈ యొక్క వంతెనకు సంబంధించి శంకుస్థాపన చేసి నిర్మాణం చేసినారు. ఈ యొక్క నిర్మాణాన్ని అప్పట్లోనే చాలా మంది ప్రజలు వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ యొక్క నిర్మాణంలో పూర్తిగా నాణ్యత లోపించిందని చెప్పి ఇక్కడ వేసినటువంటి రోడ్లు వర్షానికి కొట్టుకపోయినాయి. ఆ సంవత్సరం క్రితమే వర్షానికి కొట్టుకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం పోయినా కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వమైన దీని మీద ఒక ప్రత్యేక పర్యవేక్షణ చేసి ప్రత్యేక అధికారినైనా నియమించి దీన్ని రోడ్లను సరిగా వేయాలి. ఇప్పటికైనా ఆర్ఎండ్బీ అధికారులు ఈ కేబుల్ బ్రిడ్జికి మరమ్మతులు చేయించాలని కరీంనగర్ జిల్లా వాసులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ప్రారంభించి ఏడాది దాటింది, కానీ ఇప్పటి వరకు ఈ కేబుల్ బ్రిడ్జి పైన 6 సార్లు మరమ్మతులు చేశారు. మొదట్లో డివైడర్ డ్యామేజ్ కాగా ప్రస్తుతం గుంతలమయంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తోంది. కరీంనగర్లోని ఈ కేబుల్ బ్రిడ్జ్ మీదకెళ్ళి వెళ్లాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాధనం వృధా కాకుండా కేబుల్ బ్రిడ్జి పైన మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కేబుల్ బ్రిడ్జి నుంచి.